జెన్జీ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు లభిస్తూ ఉన్నది. దాదాపుగా 25 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు కేటీఆర్ కూడా మద్దతు ఇచ్చిండ్రు. ఎందుకంటే 20వ తారీఖు జూలై 20వ తారీఖు ఢిల్లీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మీద చేసినటువంటి లాఠీ చార్జ్కి నిరసనగా దేశవ్యాప్తంగా అనేక విద్యార్థి సంఘాలు కావచ్చు అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. దాన్ని ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు వాళ్ళకు మద్దతుగా మనకు అది కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కేటీఆర్ స్వయంగా ఈరోజు ఒక ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక ధర్నా పిలుపునివ్వడంతో కేటీఆర్ ఆయన పుట్టినరోజుని వదులుకొని మరీ ఇక్కడ పాల్గొంటూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇలా కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన వేళ ఆయన జెన్జీ ఉద్యమానికి మద్దతు ఇస్తా అని చెప్పి ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. నేరుగా ఆయన పాల్గొని ఎక్కడ అందరికీ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎవరు కూడా నా బర్త్డేకి కలవడానికి ప్రయత్నించొద్దు, నేను ఉద్యమానికి వెళ్తున్నాను, నేను ఇక్కడ జెన్జీ ఏదైతే పోరాడుతూ ఉన్నదో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో అనేక మంది విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు అక్కడ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే వాళ్లకు స్పందించకపోగా వాళ్ళ మీద టియర్ గ్యాసులు తర్వాత లాఠీ చార్జీలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా 22 మంది పిల్లలు చనిపోతే స్పందించకుండా మొద్దు నిద్రపోతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం ధర్నా చౌక్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పి చూడొచ్చు. ఒకసారి విజువల్స్ క్లియర్గా మొత్తం కూడా అంటే పార్టీ నాయకులు అందరూ కూడా కొంత ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా యువ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఫ్లెక్సీలలో పెట్టినటువంటి కట్అవుట్లలో ముఖ్యంగా యువ నాయకులు చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. రెగ్యులర్గా కనపడేటటువంటి పార్టీ నాయకులు కాకుండా పార్టీ క్యాడర్ కాకుండా యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంత ప్రియారిటీగా మనకు ఇక్కడ కట్అవుట్లలో కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ప్రొటెస్ట్ అక్కడ చాలా జెన్యూన్గా ఉన్నటువంటి ప్రొటెస్ట్. దానికి ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళని నిజంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏంది అనేది తెలుసుకోకుండా కనీసం స్పందించకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడకుండా వాళ్ళ డిమాండ్లు వినకుండా ఉంటా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నట్టే పోలీసులు అక్కడ ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అయిన తర్వాత వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి విరుచుకుపోవడం జరిగింది. అంతే పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసు బందోబస్తు బలగాలు కూడా చాలా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలకు కావచ్చు ఈ ధర్నా చౌక్ రూట్ మొత్తం పోలీసుల వ్యాన్లతోటే నిండిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా పోలీసు వ్యాన్లు మనకు అట్లాగే లిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేసినప్పుడు యూజ్ చేసేటటువంటి వ్యాన్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. అంటే అవి వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, మరి దీనికి ఎందుకు ఇలాంటి వెహికల్స్ తేవడం, ఎందుకు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం దేనికి అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చూడొచ్చు ఈ వెహికల్స్ ఇవి లిఫ్ట్ చేసేటటువంటి వెహికల్స్, అరెస్ట్ చేసినప్పుడు తీసుకుపోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోపులు అక్కడ ఉన్నటువంటి రోప్స్ కావచ్చు, వాళ్ళు తెస్తూ ఉన్నటువంటి లాఠీలు కావచ్చు, ఇట్లాంటి అంటే ముఖ్యంగా అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా పోలీసుల పహారా అనేది కొంత ఎక్కువైపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఢిల్లీలో ముఖ్యంగా నకిలీ పోలీసులను పెట్టి ఆ లాఠీలు ఏదైతే ఉన్నాయో దాంట్లోకి సంబంధించిన మేకులు కొట్టి కూడా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగిందని చెప్పి కూడా చాలా విజువల్స్ మనం చూసినాం. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని మీద ధ్వజమెత్తుతాడు అని చెప్పి కూడా పార్టీ క్యాడర్ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఆ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నటువంటి ఒకసారి అక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇప్పటికే మొత్తం కూడా కొంత చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద కటౌట్లతోటి మొత్తం కూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా పూర్తి స్థాయిలో మనకు స్టేజ్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేలాగా ఒక ధర్నా కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వీళ్ళు స్టార్ట్ చేయబోతూ ఉన్నారని చెప్పి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ పోలీసుల మోహరింపు కావచ్చు, పోలీసుల వ్యాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో ఇప్పటికే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. జెన్జీ బ్యాచ్ చేస్తూ ఉన్నటువంటి నిరసన ఏదైతే ఉందో మోడీ గారికి యాంటీగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే
నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉండి స్పందించకపోవడానికి కూడా వాళ్ళు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీని కూడా రాజీనామా చేయాలని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి కావచ్చు, ఆ తర్వాత కేంద్రం కావచ్చు, వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మేము ఆల్రెడీ దాన్ని పరిగణలోకి తీసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం, వెంట కూడా దాన్ని సరి చేసే ప్రయత్నం చేసినాం. కానీ ఎందుకు అనవసరమైనటువంటి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు అని చెప్పి వీళ్ళ మీద మాట్లాడుతుంటే, కానీ ఇప్పటికే వాళ్ళు ఏమంటా ఉన్నారు, అసలు మీరు చేస్తూ ఉన్న ఓకే మీరు చేసిందంతా చెప్తా ఉన్నారు, కానీ మరి పోయిన ప్రాణాలకు ఎట్లా లెక్క కట్టిస్తారు ఏందనేది కూడా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చూసిరు కదా, మొత్తం కూడా క్లియర్గా ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వర్షం వచ్చినా ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు కూడా వీళ్ళు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి విద్యార్థులు కావచ్చు, ఏదైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున బాక్సులు కావచ్చు, ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి క్లమ్జీనెస్ అనేది ఏర్పడకుండా మొత్తం కూడా క్లియర్గా బాక్సులతోటి అమర్చినటువంటి సౌండ్ సిస్టమ్లతో అమర్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. పైన కేటీఆర్ గారు ప్రసంగించడానికి కూడా పెద్ద ఎత్తున ఆ స్టేజ్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక్కరికే అనుమతించేటట్టుగా మనకు ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి స్టేజ్ని చూస్తే ఇక్కడ మీకు అర్థమైపోతుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పటికే రెడీ అయిపోయింది. ఇంకా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ జెన్జీ బ్యాచ్ చేస్తూ ఉన్నటువంటి ఉద్యమ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వీళ్ళు నిలదీసే ప్రయత్నం చేస్తాడు కేటీఆర్ అని కూడా చెప్పి కూడా ఇప్పటికే ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఢిల్లీ మెడలు వంచైన అంటే గతంలో వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇప్పటికే 22 మంది పిల్లలు చనిపోయినా కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి స్పందన లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదని చెప్పి కూడా ఆ తీరును కూడా వీళ్ళు ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి ఉద్యమానికి మీరు ఎట్లా మద్దతు ఇస్తారు అని చెప్పి కూడా కొంత బీజేపీ నుంచి కూడా ఆగ్రహం. అంటే చూసినాం మొన్న కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే ఏదైతే రాహుల్ గాంధీ పోయి అక్కడ దానికి మద్దతు ఇవ్వడానికి పోయినప్పుడు ఆయనను అరెస్ట్ చేయడం కావచ్చు, తీసుకుపోయి లోపల వేయడం కావచ్చు, ఇదంతా కూడా చూసినాం. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇరు కార్యాలయాల మీద దాడులు చేసుకున్నటువంటి ఆ పరిస్థితులు కూడా చూసినాం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కేటీఆర్ గారు ఈరోజు పుట్టినరోజును కూడా వదులుకొని ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు. మరి నిజంగా ఇది ఇంకా కొంత బలం చేకూర్చే అవకాశం ఉన్నది. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ప్రొటెస్టర్స్ కావచ్చు, అంటే ఒక కాక్రోచ్ జనతా పార్టీ కాదు, మొత్తం యావత్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది కొంత బలం చేకూర్చే అవకాశం ఉన్నది. ఇదే అంశం మీద మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఓయూ నుంచి జంగయ్య మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారన్న ఈ నిరసన, అంటే ముఖ్యంగా దేనికోసం పెడతా ఉన్నారు? వాళ్ళేమో దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన. ఈరోజు ఒక భరతమాత బిడ్డలను బీజేపీ మేమే భారతీయులు, మేమే హిందుత్వం అన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఒక భరతమాత బిడ్డలను ఈరోజు మహిళలు అనకుండా ఈరోజు వాళ్ళని శారీరకంగా అయినా కానీ మానసికంగా అయినా లాఠీ చార్జ్ అయినా కానీ హింసాత్మకంగా చేయడం మేము సిగ్గుచేటు. వెంటనే నరేంద్ర మోడీ గారు వెంటనే తెలంగాణ ఉన్నటువంటి బిడ్డలకైనా కానీ భారతదేశంలో బిడ్డలకైనా వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం అడిగారు? నీట్ పేపర్ లీక్. వీడికి ఎన్నిసార్లు 2-3 సార్లు అయింది నీట్. అంటే ఇదేనా? పేపరు అనేది నీకు చేయడం చేత కాకపోతే, పేపరు సరిగ్గా నిర్వహించడం చేత కాకపోతే రాజీనామా చేసి వేరే ప్రభుత్వాలకు అప్పి వాళ్ళు నిర్వహిస్తారు. అంతేగాని ఈరోజు నీట్ పేపర్ లీక్ చేసి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థులను కొట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈరోజు ఇందిరా పార్కు వేదికగా బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు నీటు అభ్యర్థులకు హింసాత్మక సంఘటనకు మద్దతుగా ఈరోజు మేము నరేంద్ర మోడీ గారిని ఒకటి చెప్తాం, వెంటనే విద్యాశాఖ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీనామా చేస్తే సమస్య తీరిపోతుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఒక జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి ఒక నిరసన ఈరోజు ఒక నీటి యొక్క సంఘటనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి అవలంబనల పైన, బీజేపీ చేసినటువంటి దుర్మార్గాల పైన, బీజేపీ చేసినటువంటి అరాకాచాల పైన ఈరోజు చేసినటువంటి పోరాటం ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నిస్తే కేసులా, ప్రశ్నిస్తే కుట్టడమా? అంటే ఒక మహిళలు అనకుండా ఈరోజు హింసాత్మకంగా వాళ్ళకి రక్తాలు వచ్చినాయి అంటే ఇంతగానో కొడతా, ప్రశ్నిస్తే కొడతారా? నువ్వు ప్రశ్నిస్తే ఏం చేయాలి? నీ ప్రభుత్వం, నువ్వు ప్రజల నుంచి ఎన్నుకున్నావు, నువ్వు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పినటువంటి దద్దమ్మ బీజేపీ ప్రభుత్వం
వెంటనే తెలంగాణ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా ఇక్కడి నుంచి ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళకు సాలిడారిటీ తెలియజేయబోతారు? ఢిల్లీలో చేసినటువంటి విద్యార్థులకందరికీ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ అనే మా కేటీఆర్ గారు ఎల్లవేళలా మీకు సపోర్ట్గా ఉంటారు. అదేవిధంగా ఇక్కడున్న ఇప్పుడు అక్కడ మోడీ పైన ఏ విధంగా నీట్ పేపర్ లీకు సందర్భంగా అయినా కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హింసాత్మక సంఘటన పైన కానీ ఏ విధంగా అయితే అక్కడ ప్రజలు పోరాడుతూ ఉన్నారో, ఈరోజు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పైన కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది. ఇక్కడ పరీక్షలు ఉద్యోగాల నోటిఫికేషన్ అని ఇప్పటివరకు వేయలేడు. ఇక్కడ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, అక్కడ నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు అబ్దుల్ కలీం ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? అక్కడ జంజీ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో కనీసం ఆ డిమాండ్లను కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి కేటీఆర్ గారు అన్నిటి గురించి మాట్లాడే అవకాశం ఉన్నది, ఎట్లా ఉండబోతా ఉన్నది సభ? ముందుగా అయితే ప్రత్యక్షంగా ఇది ప్రజా ఉద్యమంలోకి ఎప్పుడో దారి తీసుకుంది. ఎక్కడ కూడా ఇప్పుడు విద్యార్థులు మీరు జంతర్ మంతర్లు ఏం జరుగుతుందో గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం. పోలీసులు ఏ రకంగా విచక్షణ రహితంగా ఎట్లయితే వీళ్ళు అటాక్ చేస్తున్నారో అమ్మాయిలను ఏ విధంగా మేల్ పోలీస్ ఆఫీసర్లు ఈడ్చి పడేస్తున్నారో ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు చేయాల్సి వచ్చింది సార్ ఇదంతా? మీరు 152 సార్లు పేపర్ లీక్ అయింది మీ గత 12-13 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నప్పుడు. ఒక్కసారైనా ఎప్పుడైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? కన్విక్షన్ అయిందా? ఏ ఒక్కరైనా కన్విక్షన్ అయ్యారా? ఎవరైనా జైలు అయిందా? అంటే ఎన్ని సంవత్సరాలని యువత వేచి ఉంటుంది? ఎంతమంది 22 మంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధ్యత ఎవరు వహించాలి దానికి? మన ఇంట్లో పిల్లలు లేరా? మనకు బాధ్యత లేదా? ఒక ప్రధానమంత్రిగా భారతదేశం మొత్తం యువత ఒకటై జంతర్ మంతర్ దగ్గర దేశమంతా దద్దరెళ్ళిపోయే లెవెల్లో మీకు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు నీళ్లు రానివ్వకుండా, వాళ్ళకు ఆహారం అందకుండా, పోలీసులతో దాడులు చేయించుకుంటా, రాత్రిపూట మొత్తం మీరు టెంటులు తీసే విధంగా మీరు తిరిగి అటాక్ చేస్తారా? ఒక సెకండ్ పట్టది భారతదేశ యువతకు మిమ్మల్ని మీ కుర్చీ మీ గద్దె దించడానికి ఒక సెకండ్ పడ్డది. మీరు అన్నీ వదిలేసి దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేయకపోవడం వలన ఈరోజు ఈ ఉద్యమం అన్ని రాష్ట్రాలకు పాకింది. ఈ మాట గతంలో గౌరవ కేటీఆర్ గారు చాలా ముందే చెప్పారు. యువతను మీరు కోపం తెప్పిస్తే ఖచ్చితంగా జెన్జీ లాంటి ఉద్యమం ఎక్కడైతే నేపాల్లో జరిగినాయో హింసా మార్గంలో కాకుండా భారతదేశంలో కూడా ఈ రివల్యూషన్ వస్తుంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో గతంలో కేటీఆర్ గారు చాలా ముందుగానే చెప్పారు. ఇంత ఉదాసీనత ఎందుకు? మీరు ప్రతి దాంట్లో మీకు కరప్షనే ఉంది. నీట్ పేపర్ ఎలా లీక్ అయింది? దానికి బాధ్యులు ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ని మీరు రాజీనామా చేయాలి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్తే ఆయన ఏమంటా ఉన్నారు, రిజిగ్నేషన్ ఇస్ నాట్ సొల్యూషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రిజిగ్నేషన్ చేయడం వల్ల సొల్యూషన్ ఎట్లా వస్తుంది? మేము ఆల్రెడీ దాని మీద యాక్షన్ తీసుకున్నారు. జరిగినటువంటి లూప్ ఎక్కడున్నదో అది వీళ్ళు హోల్డ్ చేసిండ్రు. దాని తర్వాత కేసు కూడా చేసి ఫైల్ చేసిండ్రు, లోపల వేసిండ్రు, రీ ఎగ్జామ్ పెట్టిండ్రు. తర్వాత పిల్లలు వచ్చినటువంటి రిజల్ట్స్లో ఆ సీట్ సంపాదించినటువంటి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ఒక ఎత్తు అయితే రిజిగ్నేషన్ జరిగితే ఇది సమస్యకి పరిష్కారం కాదని మీరు చెప్తున్నట్టయితే, అదే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇంకా జీవితంలో ఇంకెప్పుడు రాబోయే ఏ పరీక్ష కూడా లీక్ కాదని చెప్పే దమ్ము ప్రధానమంత్రికి ఉందా? చెప్పే దమ్ము దేవేంద్ర ప్రధాన్కి ఉందా? నేనేమంటున్నా అంటే నిరంతర ప్రక్రియ కాబట్టి ఇంత ఉదాసీనతగా వ్యవహరించినందుకు బాధ్యత వహించి గతంలో కూడా చాలామంది ఇట్లాంటి ఫెయిలియర్స్కి రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు బీజేపీ వస్తే ఏమన్నా పెద్ద తొత్త? దేశానికి ఏమన్నా వీళ్ళేమన్నా ఏది డిక్టేటర్సా? నువ్వు చేసిన తప్పుని నువ్వు బాధ్యతగా నువ్వు దాన్ని తీసుకొని అవును నా వల్ల తప్పు జరిగిందని రాజీనామా చేయడానికి నీకెందు? అంటే మీ దగ్గర ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా? ప్రధానమంత్రికి సంబంధించిన లూప్స్ ఈ దేవేంద్ర ప్రధాన్ దగ్గర ఉన్నాయా? మీరు ఒకవేళ రాజీనామా చేయకపోతే ఇది మళ్ళీ జరగదని గ్యారెంటీ ఏంటి? మీరు రాజీనామా చేస్తే ఒక మెసేజ్ మిగతా మంత్రులకు పోతుంది, మిగతా అడ్మినిస్ట్రేషన్ పోతుంది, పెద్ద ఎత్తున ఉద్యమం. మీరు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అంటే యువత వల్ల మీరు ఇంత నిరాసక్తిగా ఉంటారా మీరు? సో మీరు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టింది ఎప్పుడు బ్రదర్? లీక్ అయినందుకు పెట్టినాం. ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఎందుకు? లీక్ అయింది. అసలు లీక్ ఎందుకు అవుతుంది? ప్రతిదీ గుజరాత్కి ఎందుకు లింక్ ఉంటుంది? ప్రతిదీ అహ్మదాబాద్ సూరత్కే లింక్ ఎందుకు ఉంటుంది? సేమ్ నంబర్ మీద ఒక్కొక్కడికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది? మీరు దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసినా చెప్తున్నారు కదా, బయట పెట్టండి. దాని మీద కేంద్ర టెస్ట్ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారండి? ప్రొటెస్ట్ మీద ఆరోపణలు కొద్దిగా నా సిగ్గు శరం లజ్జ ఉందా? పక్కనే పార్లమెంట్ ఉంది కదా. మా ప్రధానమంత్రితో సహా మంత్రులు యువత మధ్యలోకి వచ్చేసి ఇది జరిగింది, మేము ఇది ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పే బదులు మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు పిజ్జాలు వస్తున్నాయి,
మీకు వాటర్ బాటిల్ వస్తున్నాయి, రాత్రి 12 గంటలకు ట్రక్ నిండా మీకు బ్లాంకెట్లు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే సుప్రీంకోర్టు కూడా ఆడపిల్లల మీద అక్కడ చేయి చేసుకుంటున్నారు మేల్ ఆఫీసర్స్ అంటే ఆ వీడియోలు చూసే టైం లేదని చెప్తారా? ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు సిజేఐ గారు సూర్యకాంత్ గారు కాక్రోచ్ అంటే ఈ లెవెల్కి వచ్చింది. భారతదేశం ఈ ఉద్యమాన్ని కనుక ప్రధానమంత్రి గారు చాలా లైట్గా తీసుకుంటే సర్వనాశనం కాబోతుంది. ఉద్యమం మొత్తం యువత చేతులకు వచ్చింది. ఈరోజు జరగబోయే ఈ ప్రొటెస్ట్ గురి కూడా కేటీఆర్ గారు చాలా ముందే చెప్పారు. మీరు ఏది ఉన్నా కూడా జెన్జీ యువతకి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో అది ప్రాధాన్యత ఇవ్వండి, యువతకు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చండి అని చెప్పేసి. సో ఈరోజు మేము కేటీఆర్ గారి సారథ్యంలో ఈ ప్రొటెస్ట్కి మేము ముందుకెళ్తాం. 100% జంతర్ మంతర్ జరుగుతున్న ఏదైతే మన యువత ఉద్యమం ఉందో ఈ నీట్ పరీక్షకు సంబంధించిన లీకేజ్ సంబంధించినంత వరకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. అంటే ఎట్లా చూస్తున్నారు ఫైనల్గా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే ఉన్నది, అది వదిలేసుకుని మరి ఇక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ఒక రకంగా అంటే అన్న మాకు కేటీఆర్ అన్న అంటే మాకు ఎమోషన్, ఆయన అంటే మాకు ప్రాణం. అలాంటిది మేము కూడా భవన్లన్నీ మేము వదిలేసి వచ్చి ఆయన కోసం ఇక్కడ ఉన్నాం. కేటీఆర్ గారు అంటే మాకు ఒక ఎమోషన్. ఆయన ఏంటన్నది మాకు తెలుసు. ఆయన ఈరోజు రైతులు పడుతున్న బాధలు, ఈరోజు యువత పిల్లలు పడుతున్న బాధలు చూసి ఆయన నాకు సెలబ్రేషన్స్ అవసరం లేదు అన్నాడు. ఎవరు ఉంటారన్నా? ఆయనకి ఏం అవసరం చెప్పండి? ఆయన పబ్లిక్లో ఉండి ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేయడానికి అంటే ఎప్పుడు కూడా ప్రజాపక్షం నిలబడే నాయకుని, నిజమైన నాయకుని మనం ఇప్పుడు కరెక్ట్గా చూసుకోకపోతే రాబోయే తరాల్లో మన పిల్లలు ఇలాగే బాధలు పడతారు. సో కేటీఆర్ గారితో నాలాంటి వాళ్ళు మొత్తం యువత అందరూ కేటీఆర్ గారితో ఉన్నారు. కేటీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయము మీరు ఈరోజు చూస్తారు ఏ స్థాయిలో యువత ఇక్కడికి వస్తుందని చెప్పేసి. మీరు ఇంతకుముందు కూడా వార్తల్లో చూసే ఉంటారు. అందరికంటే ఎక్కువ అక్కడ జరుగుతున్న జంతర్ మంతర్లో జరుగుతున్న ధర్నాలకు ఫుడ్ అందజేస్తుంది హైదరాబాద్ పిల్లలు. హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ వెళ్తున్నాయి. అంటే హైదరాబాద్లో ఎంత గట్టిగా అయినా ధర్నా ఆలోచన ఉందో మీకు ఈరోజు తెలుస్తుంది. కేటీఆర్ గారి సారథ్యంలో తప్పకుండా ఇది చాలా గ్రాండ్ లెవెల్లో మేము ప్రొటెస్ట్ చేయబోతున్నాం.